హలో గాయ్స్, నమస్కారం. వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ లాస్ట్ రన్ ఆఫ్ ఐసీఎఫ్ ఆఫ్ రత్నాచల్ సూపర్ ఫాస్ట్. వైజాగ్ నుంచి తెద్దాం అనుకున్నా కానీ ఇంకా సరేలే, బోర్ అయిపోద్ది, అసలే పార్ట్ 1 లాంగ్ లాగాం కదా అనుకున్నాను. లాస్ట్ ఐసీఎఫ్ రన్ను. చాలా అనుభవాలు ఉన్నాయి ఈ బండితో నాకు. అంటే అజాత శత్రువులాగా ఎక్కువ నేను ట్రావెల్ చేయలేదు. గట్టిగా మాట్లాడితే ఇది 3rd రన్ అండి. నిజం చెప్పాలంటే నా లైఫ్లో 3వ రన్ ముచ్చటగా ఐసీఎఫ్లో అలా జరిగిపోయింది. లాస్ట్ ఐసీఎఫ్ అది కూడా. ఇప్పుడు ఏంటంటే బ్రీఫ్గా ఒక్కొక్క బోగి చూద్దాము. ఓకే, ఒక్కొక్క కంపార్ట్మెంటు ఒక్కొక్క క్లాస్ ఎలా ఉంటుందో అవన్నీ మీకు చూపిస్తాను. ఈ బండి స్పెషాలిటీ గురించి మాట్లాడితే బల్బ్ క్యాబిన్, నార్త్ క్యాబిన్ దగ్గర ఒక్క డేంజర్ స్టార్టర్ కూడా పడకుండా లోపలికి వచ్చేస్తాడు. తెలుసా ఆ విషయం మీకు? పెద్ద పెద్ద బళ్ళు కూడా స్టార్టర్ అంటే హోమ్ సిగ్నల్లో ఆగి స్టాప్ అండ్ ప్రొసీడ్ అవుతాయి, కానీ వీడు మాత్రం ముందే లైన్ అయిపోతాడు. అదిగా ఇది హోమ్ విత్ డిజిటల్ రూటింగ్. ఆన్ టైమ్ అంటే ఒక 5 minutes 6 minutes లేట్ వచ్చాడు. స్లాగ్ ఉంది, గట్టిగా మాట్లాడాలంటే లేట్ ఏముంది, స్లాగ్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళు కవరప్ మేకప్ చేశారు. ఉన్న విషయం అది. ఎస్ఎల్ఆర్డీలో ఉన్నాము. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఏసీ, చైర్ కారు, మామూలుగా ఎస్ఎల్ఆర్డీలో లగేజ్ కమ్ బ్రేక్ వ్యాను, దివ్యాంగ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ది, లేడీస్ బోగి, అండ్ నెక్స్ట్ చైర్ కారు, జనరల్ కోచెస్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఏసీ చైర్ కారు. పైన ఫ్లైట్ అండి. అరే ఫ్లైట్లు చాలా ఉంటాయి లేరా, ఐసీఎఫ్ చూపించు. ఓకే బాస్. అదండి నా అంతరాత్మ నన్ను తిడుతుంది. బాగోదు అలా అంతరాత్మ తిట్టించుకుంటే. దగ్గర నుంచి సారీ, విజయవాడ కొండ. మొన్న గోల్కొండ వీడియోలో చూసుకుంటే మనం అటు వెళ్ళాము. మెయిన్ లైన్ గ్రాండ్ ట్రంక్ రూట్ అంటారు దాన్ని. ఏంటి, మద్రాసు ఢిల్లీ గ్రాండ్ ట్రంక్. ఇదేమో మద్రాసు కలకత్తా మెయిన్ లైన్. ఈ 2 మెయిన్ లైన్లే కాదు, అది గ్రాండ్ ట్రంక్. వ్యాస్ట్ బెజవాడ యార్డ్ అది ఫుల్. అసలు లాస్ట్ డే అండి. ఐసీఎఫ్లు మళ్ళీ రావండి. ఐసీఎఫ్లతో అసలు నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఓల్డ్ చైల్డ్హుడ్ మెమరీస్ కదా అన్నీ. దీనికి బ్లూ రంగు వేస్తే చైల్డ్హుడ్. ఇంకా క్రీమ్ ఇప్పుడు ఉత్కృష్ట నడుస్తున్నాడు. డైమండ్ క్రాసింగ్ అది. ఎవర్రా 3 phase 414 28 433 63. ఎవడో G9 వేసుకుని కాంకర్. యాజ్ యూజువల్గా 5. చాలా బాధేస్తుంది, చాలా చెప్పుకోలేను. నాకు ఇప్పుడు ఆల్కోస్ డీజిల్స్ అంటే చాలా ఇష్టం. అంత బాధ లేకపోయినా పర్లా, ఆ లెవెల్కి రీచ్ అవుద్ది నా యొక్క సాడ్ ఫీలింగ్. ఏంటండి ఏమనుకుంటున్నారండి ఐసీఎఫ్ అంటే ఏంటో? పైగా ఈరోజు వచ్చిన డ్రైవర్ గారు ఐసీఎఫ్ ఫీల్ అవరా, నువ్వు ఐసీఎఫ్ అని కొట్టుకుంటున్నావని తెగ బీటింగ్ ఇచ్చాడండి. నాట్స్ తెగలాగుతున్నాడో ఏమో. అన్నీ జర్కిలే. లాస్ట్ బోగి కదా, తెగ జర్కులు. గాడ్ అయితే 3-4 సార్లు పడి ఉంటారు కూడా. ఇంట్రా నువ్వు అంటున్నాడు. బాబా ఐ లవ్ G7s యాజ్ వెల్ యాజ్ G5s. ఇదేంటి ఫ్రంట్ ప్యాంటు లేపుకుని. అది G7 బెజవాడ వ్యాస్ట్ యార్డ్. అండ్ మన లాస్ట్ రన్. లాస్ట్ అరైవల్ ఇది. మామూలుగా లేదు. 5. దీన్ని కెన్నల్, సారీ డెన్. ఈరోజు పొగుడుదాంలే. కోరమాండల్ లాస్ట్ ఐసీఎఫ్ రన్ తీశాను.
ఎల్హెచ్బి రన్ తీశాను. అలా ఐసీఎఫ్లు పోతుంటే నాకు అదొక రకమైన బాధ. పూర్వం లేనాడు ఐసీఎఫ్లో ట్రావెల్ చేయలా, లోకోల్లో ట్రావెల్ చేశా ఐసీఎఫ్ ఉన్నప్పుడు. 110 M4లు P1లు పాత డ్రైవర్లు అందరూ. అటువైపు G7 టైగర్ ఫేస్ వేసుకుని బిలాస్పూర్ తిరుపతి. సరే బెదవాడ వచ్చాను, చూపిస్తా మొత్తం కోచెస్ అన్నీ. ఇదిగోండి గాయస్, చూసారా లాస్ట్ బోగి, లాస్ట్ కోచ్ ఇలా ఉంటుంది. రత్నాచల్ ఐసీఎఫ్ మామూలుగా లేదు. అన్ని యాంగిల్లో తిప్పాలని ఉంది కానీ ఏం చేస్తాం, గార్డు బోగి ఎక్కడ చూసినా అక్కడ చూసినా ఒకటే. కావున ముందో ఏడో చూద్దాం. ఇదిగో ఇది లగేజ్. కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేశారు గురువు గారు. పర్లేదన్న, ఏం పర్లేదన్న. నేను ఇదిగో ఇది మీకు తెలుసు, దివ్యాంగ్ బోగీలు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ లేడీస్ బోగి, ఇది లేడీస్ బోగి. అసలు ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంది, అయిపోయింది. ఇది లగేజ్, ఐసీఎఫ్ లగేజ్, రత్నాచల్. చూడండి ఎంత బాగుందో. ఐసీఎఫ్ సిబిసి. ఒకప్పుడు ఏంటంటే అదిగో సిబిసి అంటే సెంటర్ బఫర్ కప్లింగ్, అర్థమైందా? అదిగో బఫర్ అలా ఉంటుంది. మామూలుగా ఇక్కడ అయస్కాంతాలు ఉంటాయి అనుకునే వాళ్ళం చిన్నప్పుడు, అలా ఉండవు. బఫర్స్ అంటారులే వాటిని కూడా. సెంటర్ బఫర్ ఉంటుంది దాంట్లో కూడా. బఫర్ అంటే ఆ సెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఐరన్ అంతే. ఇదేమో జనరల్, జస్ట్ ఇంటర్సిటీ టైప్. ఇది చాలా బాధగా ఉందండి. లాస్ట్ రన్, ఇంకా లాస్ట్ రన్. లాస్ట్ అంటే లాస్ట్ రన్ ఈరోజు 7ది. రేపు నుంచి వెళ్ళొచ్చు. బాధాకరం. ఐసీఎఫ్లే వయ్యారం ఎక్కువైపోయి ఐసీఎఫ్ అంటున్నా. గురూజీ ఒక్క నిమిషం. రైట్. అమ్మా, మిస్టర్ బీన్ సాలిడే అని చెప్పి ఒక మూవీ ఉంటుంది. అందులో వీడియో కెమెరా పెట్టుకుని ఎట్ట పడితే అట్ట వెళ్తాడు. అలా వెళ్తాను నేను కూడా. అసలు చూడండి ఈ అందాన్ని, చూడండి. చైర్ కారు భలే ఉంది కదా. ఇప్పుడు మనుషులు అంటారు మనకు అసలు బేపచ్చమైన వీరసిగ్గు ఎక్కువ. ఏసీ ఎక్కి ఏసీ చూపిద్దాం. ఇవన్నీ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కోచ్లు. చూశారుగా ఏంట్రా సిటీలో ఉన్న గూండాలు రౌడీలందరూ ఇక్కడే ఉన్నారు, ఏం జరుగుతుంది అనుకోవద్దు. ఇదొక రకమైన చైర్ కారు. బాగుంది కదా. ఎలా చూపించాలంటే ఇలా చూపించాలి. బాబా చాలా మెమరీస్ అండి. ఐసీఎఫ్ఏ మీరేమన్నా అనుకోండి. ఎల్హెచ్బీలు 130లు కొట్టకపోయినా 110లతోనే మేము హై ఫీల్ అయ్యేవాళ్ళం చిన్నప్పుడు. వీళ్ళందరూ మెయింటెనెన్స్లు కుర్రాళ్ళు, C&W స్టాఫ్. పార్సిలోడు కంగారు అయిపోయాడు, ఏం చేస్తున్నారా అని. ఇదొక రకమైన జనరల్ అన్రిజర్వ్డ్. అబ్బా, ఈ పచ్చవ కొట్టుకుని వెళ్ళాలి. అది ఇప్పుడు రిజర్వ్డ్. బయట ఇంక కామన్ ఇలాగ ఉత్కృష్ట. ఇవన్నీ రిజర్వేషన్స్. ఏంటి చైర్ కారు, ఇవన్నీ చైర్ కార్లే. సేమ్ జనరల్ లాగానే కథ రిజర్వ్డ్ కొంచెం. కానీ అండి
పెద్ద పెద్ద దురంతోలు, అలప్పీలు, హౌరా పాండిచ్చేరీలు, బొకారోలకి కరెంట్ అవైలబిలిటీలు ఉన్నాయి. చిట్టి అట్లమ్మా. రత్నాచల్కి మాత్రం లేదండి కరెంట్ అవైలబిలిటీ. పొద్దున్న చూసి అంత హై ప్రయారిటైజ్డ్ ట్రైన్ అంటే ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతూనే ఉన్నాయి. మా ఏంట్రా బాబు అనుకున్నాను. ఇది ఐసేఫ్ అంటే అన్నారే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. ఐసీఎఫ్ కోచ్లు అంటే అయ్యి ఇప్పుడు ఇవన్నీ కపుర్తలాలో, పంజాబ్ కపుర్తలాలో తయారవుతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. నేను చిన్నప్పుడు ఒకసారి చూశాను. ఇప్పుడంటే బోర్డు మీద రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని సింపుల్గా తేల్చేశారు. అదిగో. కానీ చిన్నప్పుడైతే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని రాసేవాళ్ళు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అండ్ సేమ్ వైస్ వెర్సా. ప్యాంట్రీ గారు మా ఊళ్ళో ఎవ్వరం కాదు మరి. ఎల్హెచ్బి కళ్ళు పక్కా 8 తారీఖు. అది ప్యాంట్రీ కారం చూసారా మా వాడికి. ప్యాంట్రీ కార్ రసోయి బండార్ అంటారు హిందీలో, మనకి భోజనశాల. దేంట్రా జైల్లాగా. అలాగే ఈ కుర్రోళ్ళకి స్టాఫ్కి కష్టపడి వచ్చి పడుకుంటారు స్టాఫ్. సేమ్ ఓకే. ఇంక ఇది నార్మలే తెలుసుగా. ఇది ఓవర్ వ్యూ అండి. రత్తిగాడు బయట నుంచి నేను ఎంపీఎస్ కొట్టలేకపోయా కానీ జర్నీ కొట్టాను, ఓవర్ వ్యూ కొడుతున్నాను. ఇదిగో బ్లూకి ఈ స్ట్రిప్ లేకపోతే సిబిసి కాదు, స్క్రూ కప్లింగ్. ఆ స్ట్రిప్ ఉంటే ఎల్లోది ఇంకా నార్మలే సిబిసి, సెంటర్ పఫర్ కప్లింగ్ అని. చిన్నప్పుడు కోరమాండ్లకి, మెయిల్కి, తమిళనాడు, జీటీ, నవజీవను వీటికి వచ్చాయి. పైగా మీకు విషయం తెలుసా, చిన్నప్పుడు నవజీవన్ ఒక్కదానికి 6 ఏసీ కోచ్లు ఉండేవి. దీనమ్మ బాడు మాసు 6 ఏసీ కోచ్లా అనుకునేవాడిని. ఆ తర్వాత మమతా దీది ఏం చేసింది, దురంతోని పెట్టింది. దురంటో ఏసీ. వస్తున్నా, బయట నుంచి వెళ్దాం. తంతారా బాబు, వీళ్ళందరూ లాక్ చేసుకుంటే నేను వచ్చి కోతి పనులు చేస్తున్నానని. తోస్తున్నారు అబ్బాయి ఈ బండిని. కోచ్ వెనక్కి, ఇదిగో ఏసీ. బండి వెనక్కి తోసేస్తున్నారు, దిగేయాలి. కోచా లేదా? ఇదండి లాస్ట్ వ్యూ. ఇంకా ఐసీఎఫ్ రాదు. ఏసీ చైర్ కార్ ఇలా ఉంటుంది. లాక్ చేసేసారు, గురువు గారు అటే దిగమన్నారు, అందుకే ఇటు దిగేస్తున్నాను. ఎక్కువ మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు వీళ్ళతో. అదిగో రత్తిగాడు వెళ్ళిపోతున్నాడండి మనల్ని వదిలేసి. అదిగో కదులుతుంది చూసారా. మళ్ళీ మీరు అనొచ్చారే నువ్వు నడుస్తున్నావు బండి ఆడ కదులుతుందని చెప్పి అతి తెలివి యక్షప్రశ్నలు వేయచ్చు. కానీ ఏందమ్మా ముందు పరిగెత్తొచ్చు, ఎడకొచ్చావు. ఐసీఎఫ్ అయిపోయింది, చరిత్ర ముగిసింది. 31 సంవత్సరం తిరిగాడు నిర్విరామంగా ఐసీఎఫ్ కోచ్లతో. స్టార్టింగ్లో మనోడు 94, నాకు బాగా తెలుసు, మా తాతయ్య మా పెద్ద తాతయ్య వాళ్ళు చెప్పారు. 94 అక్టోబర్ 2న, అర్థమైందా? అక్టోబర్ 2, 94లో బండి ఇనాగ్రల్ రన్ అయ్యిందంట. అప్పుడు బ్రౌన్ కోచెస్ బెజవాడ WDP1 లోకే వేసుకుని రన్ అయ్యేది. ఎంత 9 కోచ్లు 10 కోచ్లు లోడో, 11 కోచ్లు లోడో. అక్కడి నుంచి బ్లూ ఐసీఎఫ్, బ్రౌన్ ఐసీఎఫ్ కాస్త బ్లూ ఐసీఎఫ్ కాస్త ఉత్కృష్ట్ కాస్త, అది ఐసీఎఫ్లోనే సిబిసి, తర్వాత ఉత్కృష్ట్ అది కాస్త ఎల్హెచ్బి రేపు, అది ఘాట్ బోగి.
బాయ్ బాయ్ డార్లింగ్. లోకో నీకు కాదు, మా ఓడికి. 3/7/21 చాలా ఫీల్ అవుతున్నాను రా. రత్నాచల్ ఇంకా లేదు, ICF. బాయ్. నేను కేవలం బద్ధకంతోనే డీజిల్ ఇంజిన్స్ నా కళ్ళ ముందు తిరుగుతున్నా, నా దగ్గర గ్యాడ్జెట్స్ ఉన్నా, నేను కేవలం లేజీనెస్తోనే వాటిని 100% యూటిలైజ్ చేసుకోలే, క్యాప్చర్ చేయలేకపోయాను. ఏదో 30%, 40%, ఏదో ఇక ఫార్మాలిటీ, ఊరికి చేయలేసింది లేరా, మూడొచ్చింది లేరా, కొట్టాము లేరా అన్నట్టు తీసా. కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుంటే ఈరోజు నేను ఏడ్చేవాను కాదు కూర్చుని. అంటే బాధ అండి, జజ్జ అంటే వచ్చాయి డీజిల్స్ పెద్ద హల్కుల్లా, ఎక్క గూజ్ బంప్సే బండి వస్తాయి. ఇప్పుడేముంది పిచ్చి పిచ్చి అసలు బండి వస్తున్నట్టు కూడా తెలియదు దగ్గరికి వచ్చేదాకా. స్వీ స్వీ అంటే వెళ్తాయి చూస్తే మీరు. అదేనే అసలు ఎన్ని లోకోలు చూశాను. లేట్ 90 కిడ్స్ అవటం వల్ల అటు స్టీమ్ నుంచి ఇప్పుడు మోడర్నైజేషన్ లోకోస్ దాకా కవర్ చేశాము. ఉన్న విషయం ఏంటంటే అది సర్లే వెళ్ళు, ఉంటాను మరి. నా వీడియోస్ నచ్చితే మీకు కామెంట్ చేయండి, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలంటే సజెషన్స్ ఇవ్వండి, ఎలా ఇలా అని. ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఎండ్ అవుతున్నాము. నమస్తే సదా వత్సలే మాతృభూమే. బాయ్.